వందల దాకా బూతులు ఉన్నాయి చేవేలలో. కానీ మనం ఊరికేనే ఏదో స్పీచ్ చెప్పుకొని 4 మాటలు మాట్లాడుకొని ఇక గెలిచినామని జబ్బలు దర్చుకొని పోతే నడవదు. గెలవాలి, కేసీఆర్ ప్రభుత్వం రావాలి, మళ్ళీ చేవేలలో మీ గౌరవం నిలవాలి. ఎస్, ఒకటి మాత్రం నేను ఒప్పుకుంటా. 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు మనం ప్రభుత్వాన్ని నడిపినాం. ప్రభుత్వం నడపడం అంటే మనమేమనుకున్నాం, అరే ఇది మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం, మా పెద్దమంగళారం యాదిరెడ్డి లాంటి వాడు ఢిల్లీ దాకా పోయి ఉరి పోసుకొని చచ్చిపోయిండు, అట్లాంటి యాదిరెడ్డి లాంటి పిల్లలు 100 మంది చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం ఉత్తగానే రాలే. కాంగ్రెస్ మెడలు వంచి బీజేపీని ఒప్పించి మెప్పించి దేశ రాజకీయ వ్యవస్థను శాసించి తెలంగాణ ప్రజలు సాధించుకున్న రాష్ట్రం ఇది. అందుకే ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకునే అభివృద్ధి జరగాలి, ప్రజలు సంతోషపడే విధంగా సంక్షేమం ఉండాలని చెప్పి ఒకటి కాదు 100 పథకాలు తెచ్చినాం, పనిచేసినాం. ఒక తప్పు మాత్రం చేసినాం. ఏంటిదా తప్పు? మీ గౌరవం కాపాడలే కార్యకర్తలది. ఎట్లా? చాలామంది అన్నారు నాతో, అన్నా పెన్షన్ ఇస్తిరి ఆన్లైన్ అయిపోయా, కార్డు ఇస్తివి కార్డు ఆన్లైన్ అయిపోయా, కళ్యాణ లక్ష్మి ఇస్తివి ఆన్లైన్లో వాయ్, రైతు బంధు ఇస్తివి అకౌంట్లో పడే. ఇక నన్నెవడు దిగుతాడన్నా, మరి నా సంగతి ఏంది? మరి ఊళ్ళో పోయి మళ్ళీ ఓటు అడగాలంటే నా గౌరవం యాడుంటుంది అని. అందుకే నేను మీకు మాటిస్తున్నా, ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు మొత్తం ప్రభుత్వం మీదే దృష్టి పెట్టినాం, పార్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టలే. వాస్తవానికి 10 ఏళ్ళు కొత్త రాష్ట్రం కదా, కొత్త సంసారం కదా, కొత్త ఇల్లు కదా, పునాది గట్టిగా పడాలి. మన రాష్ట్రం నవ్వెటోళ్ళ ముంగట జారిపడొద్దు. మీకు పరిపాలన చేతనైతుంది అన్నోళ్ళను నోర్లు మూపియాలే, మంచిగా నడిపియాలని ఆలోచన చేసినాం తప్ప వేరే ఆలోచన చేయలే. కానీ నేను మీకు మాటిస్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్ళు అట్లుండదు. 2028లో మీ అందరి దయతో ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. అయినాక నేను బాధ్యత తీసుకుంటా. వచ్చే 5 ఏళ్ళు మన ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తల బాగోగులు, ప్రజల సంక్షేమం రెండింటినీ బ్యాలెన్స్ గా నడిపించే బాధ్యత నాది. మీకు రావాల్సిన పదవులు, మీకు జరగవలసిన లాభం, మీకు కోరుకునే గౌరవం వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. గతం మర్చిపోండి. చిన్న చిన్న పొరపాట్లు జరిగిండొచ్చు, మా వైపు నుంచి కూడా జరిగిండొచ్చు. ఉద్యమంలో పనిచేసిన బిడ్డలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కూడా అయ్యో మాకు జరగాల్సినంత జరగలేదేమో అనే భావన ఉండొచ్చు. నేను వారందరినీ ప్రార్థిస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రం ప్రమాదంలో ఉంది. కేసీఆర్ గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 43-44 ఏళ్ళైంది. ఆయన ఎమ్మెల్యే అయింది మొదటిసారి 1985. ఇలా 2026 అంటే 41-42 ఏళ్ళ కింద ఎమ్మెల్యే అయ్యిండు కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారికి ఏం నష్టం జరగల. కేసీఆర్ గారు అన్ని పదవులు చూసిండు రాజకీయంలో. ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, రాష్ట్రంలో మంత్రి అయిండు, రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ అయిండు, కేంద్రంలో మంత్రి అయిండు, తెలంగాణకు ముఖ్యమంత్రిగా మీ దయతో 10 ఏళ్ళు పనిచేసిండు. కేసీఆర్ గారి దేశంలో చేయని పదవి ఏం లేదు. ముఖ్యమంత్రి పదవి చేసిండు, కేంద్ర మంత్రి చేసిండు, రాష్ట్ర మంత్రి చేసిండు, డిప్యూటీ స్పీకర్ చేసిండు, అన్ని చేసిండు. ఒక ప్రధానమంత్రి తప్ప అన్ని పదవులు అయిపోయినాయి. అందుకే నేను అంటున్నా, కేసీఆర్ గారికి ఏం నష్టం కాలే. కానీ కేసీఆర్ ఓడిపోవడం వల్ల ఇవాళ నష్టపోయింది ఎవరు? కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు. మన పార్టీ కార్యకర్తలకు ఇవాళ గౌరవం తగ్గింది. ఊర్లలో మనకే ఇజ్జత్ అనిపిస్తున్నది. అరే ప్రభుత్వాన్ని ఓడగొట్టుకొని ఎంత పని అయిపోయారా మనకు అనిపిస్తున్నది. రెండో దిక్కు ప్రజలు నష్టపోయింది, రైతులు బాధపడుతున్నారు, విద్యార్థులు గోసపడుతున్నారు. ఇవాళ మహిళలు ఎన్ని మాటలు చెప్పిండినా, నెలకు 2500 ఇస్తా, అత్తకు 4000, కోడలకు 2,500 ఇస్తా అన్నాడు. ఇప్పుడు 2,500 ఇస్తలేడు, కానీ కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేసేదాకా ఇడిచిపెట్టాడటిగా. ఏది? 1,000,000 మందిని కోటీశ్వరులు చేసేదాకా. మరి 1,000,000 కోట్లు అంటే ఎన్ని కోట్లు లెక్క పెట్టచ్చా మనకు? 1,000,000 కోట్లు కన్ని పైసలు రేవంత్ రెడ్డి గారు మన కోసం, మన మహిళల కోసం ఇస్తారట. నేను చేవెళ్ళ వేదికగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే సవాల్ విసురుతా ఉన్నా. అయ్యా, 1,000,000 మందిని కోటీశ్వరులు చేయడం దేవుడెరుగు, ముందు వాళ్ళని లక్షాధికారులు చేయి. ఎట్లా? నెలకు 2,500 ఇస్తాను, సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. 12 × 2,500 ఎంత? 30,000. సంవత్సరానికి 30,000 ఇవ్వాలి. 5 సంవత్సరాలకు ఎంత ఇవ్వాలి? 1,50,000 ఇవ్వాలి. నువ్వు నేనేం అడుగుతున్నా నీకు రేవంత్ రెడ్డి గారు, కోటీశ్వరులు చేయకపోయినా పర్వాలేదు, గా డైలాగులు ఏం అవసరం లేదు, సినిమా డైలాగులు. నువ్వు సింపుల్గా ఈ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, 18 ఏళ్ళు నిండినోళ్ళు, వాళ్ళందరూ చూస్తున్నారు ఎప్పుడు పడతాయి మా పైసల ఖాతాలని. నీకు చిత్తశుద్ధి ఉంటే 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎవరైతున్నారో
వాళ్ళ అకౌంట్లలో 1,50,000 రూపాయలు వేయి, నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వెళ్ళిపోతా, నీకు బాధ కూడా ఉండదని చెప్తా ఉన్నా. నీకు దమ్ముంటా పని చేయి, సవాల్ చేస్తున్నా. ఈయన ఏది చేయడు, రేవంత్ రెడ్డి ఏది చేయడు, అన్ని కేవలం ఎలక్షన్లకే. ఏమైనా చేసేది ఉంటే ఎలక్షన్కు, పార్లమెంట్ ఎన్నిక ముందు ఒక్కసారి వేసిండు రైతు బంధు, పంచాయతీ ఎలక్షన్ ముందు ఇంకోసారి వేసిండు. మళ్ళీ వేస్తున్నాడు అంటే ఏదో మతలం ఉంటుంది దాని వెనుక, అది యాద పెట్టుకొని మీరు. మళ్ళీ వేస్తుండంటే మళ్ళీ ఎలక్షన్ ముందు వేస్తాడు తప్ప ఎలక్షన్ లేకపోతే వేసే కేసు కాదు ఇది. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లు ఉన్నప్పుడు పడుతుండే రైతు బంధు, ఈయన వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది, మిగతా టైంలో పడదు. అందుకే డేంజర్, యాద పెట్టుకోండి. చివరగా నేను ఒకటే మీ అందరినీ ప్రార్థించేది, దయచేసి ఒక 5 నిమిషాలు బంద్ చేసుకుందాం. చివరిగా నేను చెప్పేది ఒకటి, నాకు తెలుసు మీకు కూడా చాలా పెళ్లిళ్ళకు పోవాలి, ముఖం చూపెట్టాలి, లేకపోతే తిడతారు ఇళ్ళల్లో, నాకు కూడా తెలుసు. అందుకే ముగించే ముందు నేను చెప్పేది ఒకటే, కేసీఆర్ గారు గెలవాలి, పార్టీ గెలవాలి అంటుత్త డైలాగులతో కాదు, ఉపన్యాసాలతో కాదు. 300 పోలింగ్ బూతులు ఉన్నాయి మనకు చేవెళ్ళ నియోజకవర్గంలో. మరి ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇవాళనే చాలా అవుతున్నది. ముఖ్యమైన కార్యక్రమం SIR ఇవాళనే మనకు రాష్ట్రమంతటా స్టార్ట్ అవుతా ఉన్నది. మీ చేవెళ్ళలో బూత్ లెవెల్ ఏజెంట్లు అందరు ఇక్కడ ఉన్నారా? ఒక్కసారి ఉంటే చేయలేవటండి. అందరూ బూత్ లెవెల్ ఏజెంట్లు. మీకు ఆ పుస్తకం ఇచ్చిండ్రా అందరికీ? ఒకసారి చూపెట్టండి, పుస్తకం వచ్చిందా? జర ఒక్కసారి చూపెట్టండి, వచ్చిన వాళ్ళందరూ చూపెట్టండి. ఏం చేయండి మీరు అందరూ అంటే, ఆ పుస్తకం ఇప్పుడు ఇట్లా బండి ఎక్కంగానే ఇంటికి పోయి ఇట్లా ఇంట్లో వారేసి మళ్ళీ తీసి చూడకండి. నాకు తెలుసు మీరు ఇట్లా పోగానే ఇట్లా ఇంట్లో వారేస్తారు, మళ్ళీ దాన్ని తీసి చూడరు. అట్లా కాదు, దయచేసి అది చదవండి, అందులో ముఖ్యమైన వివరాలు ఉన్నాయి. ఏమున్నాయి అంటే, SIR అంటే ఏంది అంటే ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓటర్ లిస్టును వడపోత చేసే కార్యక్రమం, జల్లెడబట్టే కార్యక్రమమే SIR. నెక్స్ట్ స్లైడ్. ఏం చేస్తారు ఇందులో? ఏం చేస్తారు అంటే, మీకు 2 విషయాలు చెప్పాలి. దేశంలో SIR అనేది మొదటిసారి జరుగుతలేదు, ఇది 14వ జరుగుతూ ఉంది. గతంలో 13 సార్లు జరిగింది. చివరిసారి ఎప్పుడు జరిగిందంటే 2002లో జరిగింది. మరి 2002లో చేవెళ్ళ అనేది అప్పుడు జనరల్ కాన్స్టిట్యున్సీ, తర్వాత 2009లో SC కాన్స్టిట్యున్సీ అయింది. 2002లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే, తెలంగాణ రాష్ట్రం లేకుండే. సో ఇప్పుడు ఏం చేస్తారు, మొదలు 2002 ఓటర్ లిస్టు, 2025 ఓటర్ లిస్టు, మొన్నటి లేటెస్ట్ ఓటర్ లిస్టు 2 పక్కకు పెట్టుకొని చూస్తారు. చూసి ఏం చూస్తారనలా? ఫ్యామిలీ మ్యాపింగ్ చేస్తారు. అంటే ఏంటిది? ఇప్పుడు అక్కది కౌకుంట్ల అనే ఊరు, చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ. మరి 2002లో కార్తిక్ కానీ కశ్యప్కి కానీ ఆ రోజు 2002లో ఓటు లేకపోవచ్చు, చిన్నపిల్లలు కాబట్టి ఓటు లేదు. మరి 2002 ఓటర్ లిస్టు 2025 పక్కకు పెట్టుకొని చూస్తే శ్రీమతి పట్లోళ్ళ సబితా ఇంద్రారెడ్డి గారు ఆ రోజు ఓటు అక్కది ఉంటుంది. కానీ పక్కకు చూస్తే ఈరోజు 2025లో అక్కకు కొడుకులు ఉన్నారు, వాళ్ళకు ఓటు వచ్చింది, కోడళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకు కూడా ఓట్లు వచ్చినాయి. మరి వాళ్ళ ఓట్లు సబితమ్మతోని లింక్ చేసే అవసరం ఉంటుంది, మ్యాపింగ్ చేసే అవసరం ఉంటుంది.